వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. బుద్ధి వచ్చిన మేకపిల్ల. ఒక గ్రామంలో ఒక తాత ఉన్నాడు. అతను తన పాడి ఆవులను, మేకలను ప్రేమగా పెంచుకుంటూ జీవించేవాడు. అతని దగ్గర ఒక తెల్లని ఆవు, ఒక చిన్న మేక ఉండేవి. ఆవు చాలా మంచిది. ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయాలనే భావన అది కలిగి ఉండేది. కాని మేక మాత్రం స్వార్థపూరితంగా ఉండేది. తన విషయాల గురించి మాత్రమే ఆలోచించేది. ఇతరులకు సహాయం చేయడం ఎప్పుడూ పట్టించుకోదు. ఒకరోజు ఆవు మరియు మేక పొలంలో మేత మేస్తూ ఉన్నాయి. అప్పుడు అక్కడికి ఆకలితో ఉన్న ఒక చిరుతపులి వచ్చింది. అది చిన్న మేకను చూసి, ఓహో, బలహీనమైన మేక, నిన్ను తినడం ఎంత సులభమో అని అనుకుంది. చిరుత మేకపై దాడి చేయడానికి ముందుకు వచ్చింది. మేక భయంతో పరుగెత్తింది. అది నేరుగా ఆవు దగ్గరకు వెళ్ళి, అక్కా, నన్ను రక్షించు, చిరుత నన్ను తినబోతుంది అని భయంతో అరిచింది. ఆవు చిరుతను చూసింది. అది చాలా ప్రమాదకరంగా ఉంది. అయినా ధైర్యంగా నిలబడి, దయచేసి మా మేకను వదిలేయండి. ఇది అమాయకురాలు, నీకు ఇతర ఆహారం దొరుకుతుంది అని కోరింది. కాని చిరుత వినలేదు. అది మేకను పట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆవు ధైర్యంగా ముందుకు వచ్చి, మేకను తినాలనుకుంటే ముందు నన్ను ఎదుర్కొనాలి అని గర్జించింది. ఆవు పెద్ద శబ్దంతో అరిచింది. అదే సమయంలో ఆ శబ్దాన్ని విని యజమాని పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. హాయ్, ఇక్కడ ఏం జరుగుతోంది అని గట్టిగా అరిచాడు. యజమానిని చూసిన చిరుత భయపడి అక్కడి నుండి పారిపోయింది. మేక ఊపిరి పీల్చుకుంది. అది వెంటనే ఆవు దగ్గరకు వెళ్ళి, అక్కా, నువ్వు లేకపోతే నేను బతికేదాన్ని కాను. నిన్ను ఎప్పటికీ మరిచిపోలేను అని కృతజ్ఞతగా చెప్పింది. ఆ రోజు నుంచి మేక తన తప్పును గ్రహించింది. స్వార్థంగా కాకుండా ఇతరులకు సహాయపడాలని నేర్చుకుంది. నీతి: మనకు ఏ కష్టం వచ్చినా నిజమైన మిత్రులు మనకు సహాయం చేస్తారు. మనం కూడా ఇతరులకు సహాయం చేయాలి. ఒకరికొకరు సహాయపడితేనే మన బలం పెరుగుతుంది. Thank you so much for watching. Please like, share and subscribe.